మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. మా అసోసియేషన్ నుంచి ఎటువంటి స్పందన వచ్చింది సార్? మా అసోసియేషన్ నుంచి మీకు ఎటువంటి స్పందన వచ్చింది ఈ గ్యాప్లో? నా బర్త్డే అంతా గ్రీటింగ్స్ పంపుతూ ఉంటారు, మా అసోసియేషన్ నుంచి ఓకేస్ పంపుతూ ఉంటారు. మురళీమోహన్ గారు చాలాసార్లు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రెగ్యులర్ ఫోన్ కూడా చేసేవాడు. మరి రాజప్రసాద్ వచ్చిన తర్వాత మరి ఆ సిస్టమే లేదనుకుంటా. ఆయన బాగా చూసేవాడు ఆయన మురళీమోహన్ గారు. నేను అన్నయ్య అంటాను ఆయన్ని, ఎప్పుడు కనుక అన్నయ్య అన్న అంటాను మాట. రాజప్రసాద్ గారితో కూడా చేశారా? మీరు చేశారు? ఎందుకు బోర్డు సినిమాలు చేశారు రాజప్రసాద్, చాలా సినిమాలు చేశాను. ఇప్పటికీ అంటే మీ ఆరోగ్య సమస్యల తర్వాత ఇప్పటికీ మిమ్మల్ని టచ్లో ఉండే ఆర్టిస్టులు ఎవరండి ఈ రోజుకి కూడా? ఎవరున్నారు? నేను షూటింగ్ అయింది టక్కన ఇంటికి వచ్చేసాను తప్పితే ఇంకా సినిమా వాళ్ళతో ఆ సంబంధం ఉండేది కాదండి. నాకు నేను ఎక్కువ టచ్లో ఉండేవాడిని కాదు. నాతో నేను ఇంట్లో వాళ్ళతో బయటకు వెళ్ళాను, ఇది ఉండే తప్పితే ఎక్కువ ఎక్కడ అనుకుంటే ఫంక్షన్స్ వాటికి తనిఖీల భార్య కానీ సాయి కుమార్ కానీ తర్వాత ఆలీ కానీ వాళ్ళతో ఏ ఫంక్షన్స్ రెగ్యులర్గా మీట్ అయ్యేవాడు, మాట్లాడేవాడు. వాళ్ళ షోస్ అన్నీ కూడా వెళ్ళేవాడు నేను రెగ్యులర్గా. సాయి కుమార్ గారిది, తర్వాత ఆలీది, వాళ్ళ తర్వాత శివాజీ రాజాది, వీరంటి ప్రోగ్రామ్స్ ఏం జరిగితే వెళ్ళేవాడిని. వాళ్ళందరితో మంచి టచ్ చేసేవాడిని. కాకపోతే నేను ఎక్కువగా ఎవరితో మింగిల్ వెళ్ళడం ఉండేది కాదు. ఆ చిరంజీవి గారితో ఉండేది బాగానే ఎక్కువ ఉండేవాడిని. జావద్ బాబుకి షూటింగ్ అయిందంటే వాడి ఇంటికి వచ్చేవాడిదండి. సినిమాతో ఇండస్ట్రీతో సంబంధం ఉండేది కాదు నాకు. ఏదో నా మేకప్ అయిన నా కుర్రాడు ఇట్లుండేవని తప్పితే వెంకటేష్ గారు అనేవారు, ఏసుదా షూటింగ్ అంటే అసలు కనపడలేను అని, అంతే సార్ ఇంటికి వెళ్ళిపోతాను సార్ అనేవాడు. అట్లుండని తప్పితే సినిమా ఫీల్డ్ వాళ్ళందరితో ఎక్కువ టచ్లో ఉండేవాడిని కాదు. అంటే ఇప్పుడు మీ పరిస్థితి తెలుసు కదా చాలా మందికి, ఇప్పటికీ పరామర్శించే వాళ్ళు ఫోన్లో కానీ కనీసం? ఫోన్లో అందరూ జేడీ చక్రవర్తి ఎక్కువ ఫోన్ చేస్తుంటాడు రెగ్యులర్గా. జేడీ చక్రవర్తి ఎక్కువ చేస్తాడు, మంచి ఫ్రెండ్ కూడా జేడీ చక్రవర్తి. ఓకే, ఒరే అనుకుంటూ ఉంటాం. ఓకే, ఎందుకు ఆయనతో అంత అటాచ్మెంట్ వచ్చింది మీకు? అంటే రామ్ గోపాలరావు గారు చెప్పేవారు మరి ఎలాగో అని. నేనంటే మొదటి నుంచి ఇష్టం, కలిసి సినిమాలు కూడా చేశాను. ఆనందం సీను వైట్ల గారిది, తర్వాత 1/2 ఇవన్నీ చేశాను. అవును, ఫంక్షన్ కూడా వెళ్ళారుగా, 20 years సెలబ్రేషన్ వెళ్ళా కదా, వెళ్ళాను. పునాది రాళ్ళు సినిమా ముందు మీకు వచ్చిందండి ఆఫర్? అది ఎట్లా? అంతే, ముందు మీకు వస్తే మీరు చిరంజీవి గారికి ఇచ్చారు? అలాగే జరిగింది కాదు, అలా కిడకే ఆఫర్ నాకు వచ్చిన తర్వాత షూటింగ్ చేస్తారంటే షెడ్యూల్ అయ్యాయి కూడా. అయిన తర్వాత ఈ రాజ్ కుమార్ గారు వచ్చారు, నన్ను మీరు యాక్ట్ చేయాలంటే వన్ ఆఫ్ ద హీరో అంటే, నాకు అగ్రిమెంట్ ఉందండి, కిడకే భవనంలో అయిపోయారు, రిలీజ్ అయ్యే వరకు నువ్వు పిక్చర్ యాక్ట్ చేయకూడదు అని చెప్పి చిరంజీవి గారు ఉన్నాడు, వరప్రసాద్ అని పేరు అప్పుడు. వరప్రసాద్ ఉన్నాడు, మంచి ఇన్స్టిట్యూటే పెట్టుకోండి మీరు ఇంట్రెస్ట్ ఉంటే. మరి చిరంజీవితో వాడు మాట్లాడి అతను పెట్టుకోవడం జరిగింది. నా వల్ల వచ్చింది అనుకోవడం ఇదవదు, ఆయన లక్ బాగుంది, నేను చేయడం కుదరకు ఆయన చేశాడు తప్పితే నా వల్లే ఆయన సినిమా వచ్చిందని చెప్పడం అవుతుంది. అదే మీ వల్ల వచ్చిందని కాదు, మీరు అక్కడ చేయకపోయేసరికి చిరంజీవి గారికి వచ్చింది. అంతే అది కరెక్ట్, అంతవరకు కరెక్ట్. ఎమ్మడికి మొగుడు లాంటి సినిమా మీరు ప్రొడ్యూసర్గా దానికి? ప్రొడ్యూసర్ నేను, హరిప్రసాద్ అంత అంటే ఎందుకు చిరంజీవి గారు ఆ టైంలో మీకు బ్రేక్ ఇద్దామని ఇచ్చారా? ఇప్పుడు ఎట్లా మీ బ్రేక్ ఇద్దామని ఇచ్చారు? లేదు, అంటే సినిమా చేయాలని చెప్పేసి ముందు హరిప్రసాద్ అని అడిగాడు, చిరంజీవి గారితో సినిమా చేద్దాంరా బాగుంటుంది, మనకు కూడా ఫైనాన్షియల్ కూడా బాగుంటుంది అంటే. అప్పుడు నేను హరిప్రసాద్, నారాయణరావు రెగ్యులర్గా ఆయన దగ్గరికి వెళ్ళాము చిరంజీవి గారి దగ్గరికి. ఆయన ఎక్కడ షూటింగ్లో ఉన్నా కూడా మీరు ఇవ్వాల్సి చిరంజీవి అంటే, ఆయన సరే ఫైనాన్షియల్గా మీకు కూడా ఇంకా బలపడతారు అని చెప్పి ఆయన సినిమా చేశాడు. అలాగా. ఓకే, ఇప్పుడు యముడికి మొగుడు తర్వాత మీరు మళ్ళీ తీసిన సినిమాలు పరుగు అలాంటి చిన్న సినిమాలకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక రేంజ్, మళ్ళీ అలాంటి ఒక స్టార్తో తీసిన సినిమాల తర్వాత మళ్ళీ ఎందుకు పెద్ద సినిమాలు చేయలేకపోయారు మీరు? చేయలేకపోయిన రీజన్ మళ్ళీ డేట్స్ కోసం వస్తే అది డైనమిక్ మూవీ మేకర్స్ అని ఆయన పేరు మీద పెట్టిన బ్యానర్ అది. మళ్ళీ ఆ బ్యానర్ చేస్తే మళ్ళీ చిరంజీవి గారితోనే చేయాలి తప్పితే ఇంకో హీరోతో చేయకూడదనే డెసిషన్ ముందే తీసుకున్నాం మేము. ఇవి మరి పరుగు ఇవి వేరే బ్యానర్లు? వేరే బ్యానర్లో చేశారు. దానికి మీరు సత్యదేవ్ మూవీ మేకర్స్, నేను ఒక్కనే ప్రొడ్యూసర్, ఒక్కరే హరిప్రసాద్ ఉన్నాడు దానికి. హరిప్రసాద్ కంప్లీట్ చేశాడు. ఓకే, మీరు ఇప్పుడు హెల్తీగా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారన్న విషయం ఏదో 4 గోడల మధ్య తెలుసు, కానీ ఇండస్ట్రీకి ఆ హింట్ పంపించారా మీరు? నేను యాక్టివ్గా ఉన్నాను, ఐఎమ్ రెడీ టు డూ అనేది. మరి ఎన్టీవీ ఇంట్రో చేసినప్పుడు చెప్పాను, మళ్ళీ యాక్ట్ చేస్తున్నాను అంటే వచ్చింది, ఇలా పూరి జగన్నాథ్ గారి తమ్ముడు హీరో చేసి పిక్చర్ చేస్తాను అని చెప్పాను. ఆ తర్వాత మరి ఈ సినిమా వచ్చింది కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఏమన్నా కరెక్ట్గా క్యాట్స్ ఇచ్చి పికప్ అవుతున్నామో అని నమ్మకం నాకు. క్యాట్లు వస్తాయని అనుకుంటున్నాను.
అది రిలీజ్ అయిన తర్వాత వస్తాయని అనుకుంటున్నాను నేను కూడా. సో మీరు పర్ఫెక్ట్ ఫిట్. ఆయన పర్ఫెక్ట్ ఫిట్, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, రైట్ అండి. మీరు హిట్లర్ సినిమా చేస్తున్నప్పుడు, చిరంజీవి గారితో చేస్తున్నప్పుడు అప్పుడు గమ్మత్తైన ఇన్సిడెంట్స్ నాకు చెప్తాను. జరిగింది. హిట్లర్ సినిమా చేసేటప్పుడు తమిళ నుంచి, అది మలయాళం నుంచి రీమేక్ తెలుగులో అవును అవును చేసేటప్పుడు ఆ సినిమా చూస్తామని అడిగాడు నన్ను చిరంజీవి గారు. ఎందుకు సినిమా చూడడం, మళ్ళీ నా టెండర్ నేను చేస్తానులే చిరు అంటే, చేయరా అని ఆ షార్ట్ జరిగేటప్పుడు చూసేవాడు ఆయన ఎలా చేస్తా. ఆ పౌడర్ సీన్ ఇవన్నీ దగ్గర నుంచి చేయించాడు ఆయన. పరిగెత్తిన కబడ్డీ ఇలా పరిగెడుతుంటే ఎక్కడ ఇక్కడే ఉన్నావు అని లాగడం, ఇవన్నీ కూడా ఆయన చెప్పి దగ్గర ఆయనే తీసాడు. అసలు ఒక విధంగా చెప్పాలంటే ఆయన దగ్గర నుంచి చేయించాడు అనమాట. నేను ఎమిడి మోడ్ చేసేటప్పుడు కూడా ఇంకో స్ట్రేట్ అవుట్ చేసిన ఆయన చూసేవాడిని, ఎలా ఉన్నాను చీర ఉంటుంటే అది బాగా కరెక్ట్గా ఉంది, ఇలా కంటిన్యూ చేయనేవాడు ఆయన. బాగా ఎంకరేజ్ చేసేవాడు ఆయన. బాలకృష్ణ అయితే సరే సరే షూటింగ్ గ్యాప్ వచ్చింది అనుకోండి, ఎండలో కూర్చోవడం ఇద్దరం. ఆయనకి ఎండలో కూర్చోవడం ఇష్టం, నాకు ఇష్టం ఎండలో. బాలకృష్ణ నేను ఎండలో కూర్చోవాడిని, ఆయన ఎండలో కూర్చునేవాడు. షార్ట్ పెట్టడానికి అసోసియేట్ డైరెక్టర్ వచ్చి, సార్ ఎండలో కూర్చోండి అయిపోయింది షార్ట్, మీరు వస్తే అని హీరో గారు వస్తారనేవాడు. అలా ఉండేది, సరదాగా ఉండేది షూటింగ్. చిరంజీవి గారిని ఏమని పిలుస్తారు మీరు? చిరు అని పిలుస్తారా? అంటే ఇంతమంది వరప్రసాద్ కదా ఆయన. ఆయన పేరు వరప్రసాద్ ముందు. అప్పుడే నేను తమాషా అనేవాడిని అతనితో, నాయన చిరంజీవి రెడీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలనేవాడిని. అప్పుడు ఆయన పేరు చిరంజీవి కాదు, వరప్రసాద్. నేను అనేవాడిని అలాగా సరదాగా. ఆఖరికి ఆయన పేరే చిరంజీవి అయింది. అట్లా జరిగింది. అది కూడా తమాషా ఇన్సిడెంట్. ఎలా వచ్చింది ఆయనకు ఆ పేరు చిరంజీవి గారు? ఆయనకి ఆంజనేయ స్వామి కల్లో కనపడి చిరంజీవి అని చెప్పినట్టు ఏదో జరిగింది. బట్ నేను అంటూ ఉన్నాను, నేను ఆ చిరంజీవి లేట్ అవుతుందిలే అనేవాడిని. ఆఖరి ఆ పేరే సెటిల్ అయింది ఆయన. అండ్ చిరంజీవి గారి ఫ్యామిలీలో, చిరంజీవి గారి తర్వాత మీకు బాగా దగ్గర ఉన్న ఫ్యామిలీ మెంబర్ ఎవరు చిరంజీవి గారి ఫ్యామిలీలో? వదిన గారు. నేను చిరంజీవి గారు మిస్సెస్ వదిన గారు అనేవాడిని. చిరంజీవి గారిని హోటల్ గట్టి బయటకు తీసుకెళ్ళాలంటే నాకు చెప్పేవారు, సుధాకర్ గారు జాగ్రత్తగా తీసుకెళ్ళండి అంటే హ్యాపీగా నేనే డ్రైవ్ చేసుకుంటూ చిరంజీవిని పక్కన పెట్టుకొని ఆ ఫంక్షన్ ఎక్కడ వెళ్ళి మళ్ళీ నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ వచ్చేవాడిని అనమాట. అంత ఇంటిపిస్తూ ఉండేవాళ్ళం. ఆమె వదిన గారనే పిలిచేవాడిని. ఓకే, ఇప్పటికీ అంతే కనపడుతుంది. బట్ పవన్ కళ్యాణ్ గారికి మీకు చాలా దగ్గర అనుబంధం ఉందండి. అది మీరు ఎక్కడ చెన్నై పోయినప్పుడల్లా మీరు పవన్ కళ్యాణ్ గారు చెన్నై వచ్చినప్పుడల్లా మీతో ఎక్కువ స్పెండ్ చేసేవారని. నేనంటే చాలా ఇష్టం అండి పవన్ కళ్యాణ్కి. మేము సుస్వాగతం షూటింగ్ చేసేటప్పుడు నన్ను ఒరే అన్నది. అన్నయ్య నేను ఒరే అంటే నాకు ఎలాగుందని అంటే, సినిమా కళ్యాణ్ సినిమా కోసం ఏదైనా చేయాలి, మనం ఎలాగన్నా చేయాలి, అంతా సినిమా కోసం కదా అన్న, బయట కాదు కదా అని. తర్వాత అలా యాక్ట్ చేసాము. సుస్వాగతం అలా జరిగింది. ఇంకో పిక్చర్ ఏదైతే గోకులంలో దానికి అలాగే జరిగింది అనమాట. అలాగే నా కొడుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మొన్న బాడు9 గారు షూటింగ్ వెళ్ళేటప్పుడు, వైజాగ్ మీద వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో కలిశాడు ఆయన పవన్ కళ్యాణ్. ఏంటంటే నేను షూటింగ్ చేస్తాను, మళ్ళీ షూటింగ్ చేస్తాను అన్నయ్య, చాలా సంతోషం. ఏ సినిమా అని అడిగితే ఇట్లా వాడు9 కాదని ఇలా జరుగుతుంది షూటింగ్ అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట. మా అబ్బాయి అప్పుడు టికెట్ లోపలికి వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ బాంబేలో ఏదో షూటింగ్ అర్జెంట్గా వెళ్ళాలని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయాడు అనమాట. మా వాడైతే అయ్యో డాడీ నేను చూసాను కదా అంటే, ఒకసారి ఇంటికి వెళ్తాం లేరా తీసుకెళ్తారని చెప్పాను. అతనంటే నాకు అంత ఇష్టం, ఇంట్లో అందరికి ఇష్టం. హెల్త్ పరంగా మీకు సమస్యలు వచ్చినప్పుడు కూడా చాలా దగ్గర ఉండి ఇచ్చేసారని విన్నాను. నిజమేనా? ఆయన కూడా మీకు వచ్చి బాగా నన్ను పలకరించడం. చిరంజీవి గారు మిస్సెస్ ఇద్దరు వచ్చారు, కళ్యాణ్ మరి రాలేదు.